అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అంగన్వాడీ సెంటర్‌లో యోగా డే నిర్వహించడం జరిగింది. ప్రీ స్కూల్ పిల్లలు మరియు తల్లులు కొంతమందొచ్చారు. ప్రీ స్కూల్ పిల్లలొచ్చేసి కొత్తగా వస్తున్నారు గాబట్టి, ఒక ఇద్దరైతే బాగా ఏడుస్తున్నారండి. ఒక ముగ్గురు పిల్లలు మాత్రం కొత్తగొచ్చే వాళ్ళలో, ఆ ముగ్గురు పిల్లలు మాత్రం బానే ఆడుకుంటున్నారు. ఇప్పుడైతే హెల్పర్స్ లేని వాళ్ళకైతే చాలా ఇబ్బందుంటుందండి మాకు. అటు వంట జేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రీ స్కూల్ పిల్లల్ని జూసుకోవాలి. కొత్తగొచ్చే వాళ్ళైతే అసలు పట్టుకోవాలి వాళ్ళ కొంతమంది పేరెంట్స్ అయితే వచ్చి కూర్చుంటారండి. పిల్లలు అలవాటయ్యేంత వరకు మేము కూర్చుంటాంలే అంటారు. కొంతమందైతే పట్టుకో ఏం గాదు గానీ మేమెళ్ళినాక ఏడుపు ఆపుతారులే అని అంటారు. ఇంగ వాళ్ళనైతే మేము బొమ్మలిచ్చి, ఆ మాట, ఈ మాట చెప్పి, సర్ది చెప్పి అసలు ఎంత రిస్క్ అయితదో ఒక నెల మొత్తం ఇంతే ఉంటదండి. ఇంగ నెల అయిన తర్వాత వాళ్ళు అలవాటయిపోతే మాత్రం చాలా బాగుంటదన్నట్టు ప్రీ స్కూల్ పిల్లలు వచ్చి వాళ్ళు మాట్లాడే మాటలు అయన్నీ అయితే చాలా ప్రీ స్కూల్ మంచిగా నడుస్తుంటదన్నట్టు. ఇప్పుడైతే అలా జరుగుతుంది. యోగా డే జేయమన్నారు. మొన్నటిదాకానేమో ప్రోగ్రామ్స్ అయితే చేయటం జరిగింది. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ జేయమంటారో తెలీదు. ఎప్పుడు ఏ రిపోర్ట్ అడుగుతారో తెలీదు. ఇప్పుడొచ్చేసి హెల్పర్ పోస్టులు పెట్టటం గురించి, టీచర్ పోస్టులు వేకెన్సీస్ గురించయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి. ఉన్న అంగన్వాడీనే మళ్ళా ఫేస్ షేర్ జేయాలి, ఫేస్ క్యాప్చర్ జేయాలి. మరి ఫోటో క్యాప్చరు మీరు కంపల్సరీగా ప్రతిరోజు జేయాల్సి ఉంటుంది. అలాగే ప్రీ స్కూల్ పిల్లల్ని గాని చేయాలి ఇప్పటి నుంచి అని అంటున్నారు. చేస్తామండి. ఏమి ఇబ్బంది లేదు చేయటానికి మాకు. కాకపోతే యాప్ అనేది మాకైతే సహకరించదు. క్వెషన్ ట్రాకర్ యాప్ అయితే అస్సలు సహకరించదండి. మాకు యాప్ కరెక్ట్‌గా ఉండి మీరు ఏది చేయమన్నా మేము చేస్తాము. పని తొందరగా అయితే చేయొచ్చు గానీ, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్ పట్టుకొనున్నా గానీ, అందులో వర్క్ అనేది అసలు కంప్లీట్ అవ్వటమే జరగదండి క్వెషన్ ట్రాకర్‌లో. ఎంత ఇబ్బందిగా ఉంటుందో మరి దాని గురించయితే ఖచ్చితంగా అడగాల్సి ఉంటుంది. ఇప్పుడు వర్క్ చెప్తరు. మేము చేస్తా అంటున్నాం. కానీ యాప్ పని చేయకోకుండా వర్క్ చెప్తరు. యాప్ పని చేయదు. చేయాల్సిందే మీరు అని అంటారు. ఇది ఎంతవరకు కరెక్టో అయితే మాకైతే అర్థం కావట్లేదు. అయితే ఈరోజు ఒక అంగన్వాడీ మేడం అయితే ఫోను చేశారు. అయితే ఆ అక్క అసలు నాకు ఈరోజు ఎంత ఇబ్బందిగుందో అనంది. ఏంటి అని అడిగితే స్టవ్ ఖరాబ్ అయిపోయింది. రెగ్యులేటర్ ఖరాబ్ అయిపోయింది. మేము అంగన్వాడీ సెంటర్‌లో పనిచేసే స్టవ్వు మేము జాయిన్ అయినప్పుడు ఇచ్చారండి స్టవ్ అయితే 2002లో జాయిన్ అయ్యాను. తర్వాత ఇప్పుడు మ దాదాపుగా 23 సంవత్సరాలు మేము జాయిన్ అయ్యి ఒక్కసారి ఒక్క పొయ్యి స్టవ్ ఇచ్చారు. ఆ స్టవ్ ఖరాబ్ అయిపోయి గూడా మళ్ళీ 2 బర్నర్ స్టవ్ కొనుక్కొని గూడా మేము వాడటం జరిగింది. అది ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా నాకు ఏప్రిల్‌లోనే ఇది ఎదురయింది. అయితే ఈరోజు ఒక అమ్మాయి గాని ఫోను చేసి స్టవ్ ఖరాబ్ అయిపోయింది. రెగ్యులేటర్ ఖరాబ్ అయిపోయిందని చెప్పారు. అవి మాత్రం ఇవ్వరండి మాకు ఎట్టి పరిస్థితుల్లో స్టవ్వు, రెగ్యులేటర్స్ అయితే ఇవ్వరు. ఒక్కసారి ఇచ్చిర్రు స్టవ్ ఇగ అదంతే. మళ్ళా గ్యాస్ బండ గాని ఎక్స్‌ట్రా బండివ్వరు. గ్యాస్ అయిపోయిందనుకోండి, మా ఇంట్లో బండ ఎత్తుకొనైతే మేము వెళ్ళాల్సి ఉంటుంది. మాకు ఒకటే ఉంటది. డబుల్ సిలిండర్ ఎంతమందికుంటాయి ఏదో కొంతమందికి మాత్రమే ఉంటాయి. అలా నేనైతే చాలా సార్లండి 10, 15 రోజులు ఇంట్లో పొయ్యి మీద వండుకొని గూడా నేను గ్యాస్ బండ తీసుకుపోయి అయితే మేము అక్కడ పెట్టుకున్నాము. అట్టా చేస్తూ ఉంటామన్నట్టు. అంటే హెల్పర్ ఉంటే ఒకవేళ వాళ్ళైతే పొయ్యి మీద వండరు గదా! మళ్ళా అట్టా ఒప్పుకోరు. మీరు పొయ్యి మీద వండటం ఏంది గ్యాస్ ఇచ్చినప్పుడు అంటారు. మరి ఇంకో బండిస్తే మేము ఎమ్మటే తీసుకోవచ్చు. అట్టివ్వరు. మరది ఆ వారంలో ఎప్పుడొచ్చిద్ది గ్యాసొచ్చినప్పుడు మనం తీసుకోవాల్సి ఉంటది. అయితే ఇప్పుడు స్టవ్ అయితే మాకసలు ఇవ్వరండి. స్టవ్ ఇవ్వరు. రెగ్యులేటర్స్ గాని ఇవ్వరు. ఎటు గూడా ఏమిస్తారంటే పైప్ ఇస్తారండి. పైపయితే ఎప్పుడైనా గాని పైపులు మాత్రం ఇస్తుంటారు అప్పుడప్పుడు. అది గూడా ఎప్పుడో గాదు. ఏ సంవత్సరానికి ఒకసారో, 2, 3 సంవత్సరాలకొకసారి అలా పైపయితే ఇస్తారు గానీ, ఎక్కువ రేటున్నయయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. మేము గ్యాస్ అయిపోవంగానే మేమే కొనుక్కొచ్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు గ్యాస్ డబ్బులని ఏస్తారు గానీ, సంవత్సరానికి ఒకసారి లేదా 6 నెలలకొకసారి అట్టేస్తారు. 2000, 1500 అట్టేస్తుంటారు. మాకసలు అట్టా లెక్కే అది. అది ధర పడుతుందో లేదో గూడా తెలవదు వాళ్ళేసే డబ్బులకైతే. మాకు ఏ నెలకి ఆ నెల ఈ బిల్లు ఇంతుంటదనేదేది ఏస్తే బాగుండేది. అలా అయితే ఎయ్యరు. ఇన్ని ఇబ్బందులు చేసుకుంటా మేము ఇంత పిల్లలు ఏడుస్తున్నా, మేము కొత్తగా అలవాటు చేసుకుంటా, ఇంత రిస్క్ పడుకుంటా హెల్పర్ లేదు. హెల్పర్ లేకపోయినా గాని వంట వండి పెట్టుకుంటా పిల్లలకి మేమింత జేస్తున్నా గాని మళ్ళా ఎల్‌కేజీ, యూకేజీ వాళ్ళనైతే గవర్నమెంట్ స్కూల్‌లోనే జాయినింగ్ అనైతే ఇస్తున్నారు. యూకేజీనే అనన్నారు. కాకపోతే మరి కొంతమందైతే ఎల్‌కేజీ గాని తీసుకుంటున్నారనేది చెప్తున్నారు. అవునండి. మా దగ్గర గూడా ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్‌లో పిల్లలనైతే అసలు 5+ వాళ్ళని తప్ప వేరే వాళ్ళని రానీయకపోయేది. మధ్యలో ఒకవేళ 5 సంవత్సరాలు నిండినా గాని, ఆ పిల్లలు వాళ్ళ అన్నయ్య వాళ్ళతో ఎళ్ళినా గాని పంపించేది. 5 సంవత్సరాలు నిండలేదు గాబట్టి, ఇప్పుడైతే వద్దు అని పంపించేవాళ్ళు. అలాంటిది ఇప్పుడైతే 4+ వాళ్ళని గాని గవర్నమెంట్ స్కూల్‌లో గాని వద్దని అయితే చెప్పట్లేదనుకుంటా. అయితే స్కూల్స్ పెట్టినప్పటి నుంచి ఒక 5, 6 రోజులైతే అక్కడికెళ్లారు. ఎళ్లి మళ్ళా ఇంక వస్తున్నారు పిల్లలు. అంటే వాళ్ళు గాని వద్దనట్లేదు. ఎందుకంటే వాళ్ళకొచ్చిందన్నట్టు జీవో. మీకు గూడా తీసుకోవాల్సి ఉంటుంది మీరు పిల్లల్ని.
అయితే పిల్లల్ని మీరు 5+ వాళ్ళని మాత్రమే గాకుండా యూకేజీ అంటే 4+ వాళ్ళని తీసుకోవాలి. అంటే 4 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని ఇంతకుముందయితే 5 సంవత్సరాలు పూర్తయితే తీసుకునేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్‌లో. ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తయితే యూకేజీలో తీసుకోవాలనైతే చెప్పుంటారు గాబట్టి గవర్నమెంట్ స్కూల్‌లో అయితే తీసుకుంటున్నారు. మా దగ్గర గవర్నమెంట్ స్కూల్‌లో గూడా పిల్లలు బాగుంటారండి. 150, 200 వరకు ఉంటారు. ఇంతకుముందు 8 వరకే ఉన్నది. ఇప్పుడొచ్చేసి 9థ్ వరకు పెట్టారంట. అలాగే నాకు అంగన్వాడీ సెంటర్‌లో గాని 17, 18 మంది పిల్లలొచ్చేవాళ్ళు. ప్రస్తుతానికైతే 15 మందొస్తున్నారు. అందులో ఒక 5గురు కొత్తగొచ్చారు. ఇద్దరైతే ఏడుస్తున్నారు. ముగ్గురు మట్టికి మంచిగానే అలవాటయిపోయారు. వాళ్ళు గూడా నర్సరీ పిల్లలే జాయిన్ అయ్యారు. నర్సరీ పిల్లలు గూడా ఏడవకుండా మంచిగానే ఉంటున్నారండి. వాళ్ళనైతే మళ్ళీ మధ్యాహ్నం నుంచి మేము సాయంత్రం దాకా 3:30 వరకు అయితే ఉంచుకోవటం జరుగుతుంది. అక్కడి నుంచి వాళ్ళని ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది గాబట్టి ఇలా అనేది వస్తూనే ఉన్నారండి. ఇప్పుడైతే నడుస్తూనే ఉన్నది. కానీ ఈ ఖాళీ పోస్టుల గురించైతే ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవడం లేదు. మరి కొత్త కొత్తగా ఇది ఫేస్ క్యాప్చర్‌లు చేయాలి అని పిల్లల్ని గాని వచ్చే ప్రీ స్కూల్ పిల్లల్ని గాని చేయాలి. గర్భిణీ బాలింతలను డైలీ చేయాలి ఫేస్ క్యాప్చరు అని అంటున్నారు. డైలీ కాదండి. ఎప్పుడు చేయమంటే అప్పుడు చేస్తాం గానీ, ఆ యాప్ అనేది మాకు సహకరిస్తే మేమైతే ఎప్పుడైనా చేసేవాళ్ళమే. అస్సలు మా బాధలు పట్టించుకునే వాళ్ళు లేకుండా పోతున్నారు. పోషణ ట్రాకర్ యాప్ వల్ల మాకైతే చాలా ఇబ్బందయితుంది. ప్లస్ హెల్పర్స్ లేకపోవటం వల్ల అయితే ఇబ్బందయితుందండి. అంగన్వాడీ హ్మ్. గురించి గూడా పట్టించుకొని కొంచెం మా హెల్పర్స్‌ని తొందరగా బెట్టేసి, అలాగే ఆ పోషణ ట్రాకర్ యాప్ అనేది మరి చేస్తేనేమో మంచిగా నడిచేటట్టు చేస్తే బావుంటుంది. లేకపోతే అసలు తీసేసి ఏదన్నా ఒక్క యాపే ఉంచాలి. ఎన్‌హెచ్‌టీఎస్, పోషణ ట్రాకర్ 2 యాప్‌లు ఉంచారు గదా! అసలు ఎన్‌హెచ్‌టీఎస్ యాప్‌ల ఇప్పుడు అలాంటి యాపులయితే మేము ఎందుకు వర్క్ జేయమండి. మంచిగా ఎమ్మటే ఆన్‌లైన్ అయితది. పేరు మనం ఆన్‌లైన్ జేసినా ఎమ్మటే అయితది. ఏ పేరు జేసినా గాని అటెండెన్స్ వేయాలన్నా గాని ఎమ్మటే ఓపెన్ అయితది. ఈ పోషణ ట్రాకర్ అస్సలు ఓపెన్ గాదు. మనం ఏదైనా పని జేసుకుంటూ గూడా ఇలానే నొక్కి చూసుకుంటా, చేసుకుంటా ఉండాల్సుంటది. సాయంత్రం గూడా. అది మళ్ళా అదెందుకు సాయంత్రం అనంటే, అవును ఉదయం నుంచి 4 వరకి వర్కింగ్ టైమింగ్స్ గాబట్టి అందరూ ఓపెన్ జేస్తుంటారు పోషన్ ట్రాకర్‌లో. అందరూ మరి బెనిఫిట్స్ రిజిస్ట్రేషన్‌లు, బరువులు గాని ఏదైనా ఏస్తుంటారు గాబట్టి ఓపెన్ గాదు. మీరు సాయంత్రం ఓపెన్ జేయండి. నైట్ ఓపెన్ జేయండి. 9 లోపు ఓపెన్ జేసైతే మీరెయ్యండి అని చెప్పి అసలేందండి ఇదంతా తిరకాసు పెట్టే వ్యవహారం లాగానే ఉంది. అసలు ఆ యాప్‌ని సక్రం జేత్తే సరిపోద్దిగా లేదా తీసేత్తే సరిపోద్ది గదా! మాకైతే చాలా ప్రాబ్లమ్ అయితే ఇప్పుడైతే ఆ యాప్ నుంచొస్తుంది. మాకుండే ప్రాబ్లమ్స్‌లల్లా ఈ పోస్టులు ఖాళీగా ఉండటం, నాకైతే హెల్పర్ లేదు. నాకైతే చాలా ఇబ్బందయితుంది. హెల్పర్ లేకపోతే ఈ వంట చూసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం, ప్రీ స్కూల్ ఏదో టైమ్ టు టైమ్ ఉంటది. మాకిచ్చిన ప్రీ స్కూల్ టైమ్ టేబుల్‌లో అయితే 9-9:30 వరకు ఇట్టా వాళ్ళని రిసీవ్ చేసుకోవటము, 9:20-10 వరకు ఇది, 10కి ఇట్టా అల్పాహారము ఇట్టా అనేది ఒక్క నిమిషం గూడా మధ్యలో మిస్ గాకుండా టైమ్ టేబుల్ ఇచ్చారు మరి. మరి ఈ వంట ఎప్పుడు జేయాలండి? ఈ టైమ్ టేబుల్ ప్రకారం ప్రీ స్కూల్ నడిసినప్పుడు, ఈ వంట పని ఎప్పుడు జేయాలి మరి? ఈ ప్రీ స్కూల్ ఏ టైపోవాలా? అలాంటప్పుడు అలాంటి టైమ్ టేబుల్ ఇయ్యకుండానే ఉండాల్సి ఉంటుంది. ఇచ్చిన ఒకవేళ ఇస్తే హెల్పర్ గాని ఎప్పుడైపోతే అప్పుడు ఖాళీ ఎప్పుడు ఉంటే అప్పుడే చేస్తే బాగుంటుందన్నట్టు. ఇలా అనేది మా అంగన్వాడీలో అయితే ప్రస్తుతం నడుస్తున్నాయండి. మేమైతే ఎట్నో గట్టయితే నెట్టుకొస్తూనే ఉన్నాము. కానీ మాకైతే ప్రెషర్ బాగుంది పైనుంచయితే. పోషణ ట్రాకర్ నుంచి ఫేస్ క్యాప్చర్, ఈకేవైసీ ఇంతకుముందు ఈకేవైసీ చేసినాం. ఇంతకుముందు ఈకేవైసీ, ఫోటో క్యాప్చరు అన్నీ అయిపోయి గూడా, మళ్ళీ ఇప్పుడు ఈ నెల మళ్ళా టీహెచ్ఆర్ కొడుతుంటే మళ్ళా ఈకేవైసీ అడుగుతుంది. ఓకే. సరే అని మళ్ళా ఈకేవైసీ కొట్టి ఓటీపీ సబ్మిట్ జేత్తుంటే మళ్ళా సబ్మిట్ గావట్లేదు. మళ్ళీ ఎర్రరొస్తుంది. సబ్మిట్ గావట్లేదు. ఈ పోషన్ ట్రాకర్ తోటి ఎంత తలకాయ నొప్పుందండి. మరి మీ దగ్గర ఎలా ఉందో మీరు అంగన్వాడీ టీచర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు గ్యాస్ స్టవ్‌లేమన్నా ఇచ్చారా? ఇంతకుముందు ఒక్క పొయ్యి స్టవ్ ఇచ్చారు గదా! అదిచ్చిన తర్వాత మీకేమన్నా 2 బర్నర్ స్టవ్ గాని, మళ్ళా వేరే ఎక్స్‌ట్రా ఏమన్నా ఇచ్చారా అనేదైతే కామెంట్ చేయండి. అలాగే మీకు అవి రెగ్యులేటర్స్ గాని ఇస్తున్నారా అనేదైతే కామెంట్ చేయండి. ఒకవేళ నా వీడియో ఎవరైనా మా టీచర్స్ చూస్తేనైతే మాకైతే స్టవ్ ఒక్కసారి ఇచ్చారు. ఇంక ఇవ్వలేదండి ఇప్పటివరకైతే. మేము సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కొని రావాలండి. గ్యాస్ అయిపోయినా మా జీతంలో నుంచే తీసుకొని గ్యాస్ తేవాలి. స్టవ్ ఖరాబ్ అయిపోయినా మా జీతంలో నుంచి డబ్బులు పెట్టే స్టవ్ కొనుక్కొచ్చుకోవాలి. రెగ్యులేటర్ పోయినా రెగ్యులేటర్ గాని మేము జీతం డబ్బుల్లో నుంచే తీసి కొనుక్కొచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే అందులో ఉండే మొత్తం లైటర్లు గానీ,
ఏమైనా గానీ ఏది లేకపోయినా చిన్న చిన్న వస్తువులు ఏదో కొన్ని అలా ఇస్తారు సరిపోతుంది అంతవరకే. మిగతాయన్నీ మేము ఒక ఇల్లులాగా ఇదొక కుటుంబం, అదొక కుటుంబంలాగా సర్దుకొనైతే అంగన్వాడీ సెంటర్స్‌నైతే నడుపుతూనే ఉన్నాము. కానీ మా బాధలు గాని గుర్తించి మా సాలరీస్ గురించి మాట్లాడేది లేదు. పెంచుతామన్న దాని గురించి మాట్లాడేది లేదు. వర్క్ గురించయితే చెప్తున్నారండి. మళ్ళీ నిన్న మొన్న ఇచ్చారు. డైలీ ఫేస్ క్యాప్చర్ జేయాలని ప్రీ స్కూల్ పిల్లల్ని, గర్భిణీ బాలింతలకి ఆరోగ్య లక్ష్మి పెట్టారండి. ఆరోగ్య లక్ష్మికి డైలీ రావాలంటే వాళ్ళు బాలింత డెలివరీ అయితది. సిజేరియన్ ఆపరేషన్ అయితది. వారం రోజులు గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉంటది. ఆ వారం రోజులు గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఫుడ్ పెడతారు. మీరు ఫుడ్ పెట్టొద్దనేది చెప్తారు. ఓకే. ఎనిమిదో రోజు ఇంటికొచ్చిద్ది. ఎనిమిదో రోజు నుంచి అంగన్వాడీ బడికొచ్చి ఫుడ్ తినాల. అసలెంత వరకొస్తారండి? పెద్ద ఆపరేషన్ అయిన వాళ్ళు అంగన్వాడీ సెంటర్‌కి ఆపరేషన్ అయిన 8 రోజుల నుంచి అంగన్వాడీ సెంటర్‌కొచ్చి డైలీ భోజనం జేయాలంటే ఎంతమంది వస్తారు? అలా ఎంత ఇప్పుడు ఎక్కువ శాతం నార్మల్ డెలివరీలు కంటే సిజేరియన్‌లు గూడా ఎక్కువే అయితున్నాయి. ఇప్పుడు కొంచెం నార్మల్ ముందుకెళ్తుందనుకోండి. అయినా పిల్లకాడ ఎవరు లేరంట. నార్మల్ అయినోళ్ళైతేనేమో వాళ్ళ దగ్గర ఇంకా వేరే వాళ్ళకి ఎక్స్‌ట్రా ఎవరుండరు చూసుకోటానికి. ఎందుకంటే చల్లగానే కన్నది గదా! అని అట్టా ఉంచిపోతారు. అలాంటి వాళ్ళేం జేస్తారు, పిల్ల దగ్గర ఎవరు లేదని వాళ్ళు రారు. వీళ్ళేమో మేము నడవలేము గదా! అని వీళ్ళు రారు. వీళ్ళేమో మీరు వాళ్ళు రాకపోతే ఫుడ్ పెట్టొద్దని వీళ్ళు చెప్తారు గవర్నమెంట్ నుంచి మాకు. ఫుడ్ పెట్టకపోతేనే ఊళ్ళో నువ్వేమిస్తున్నావమ్మా? ఏమి ఇయ్యట్లేదు. ఏమిస్తుంది ఆ టీచర్ ఏం జేస్తుంది? ఏం జేయట్లేదు. కామెంట్‌లలో గూడా ఒక ఇద్దరు, ముగ్గురు పెట్టారు. వీళ్ళనసలు తీసివేయాలి. ఈళ్ళేం జేస్తున్నారు అది ఇది అని. మేము పడే బాధలైతే వాళ్ళకి తెలీదు గాబట్టి అలా మాట్లాడుతున్నారండి. అందుకోసమనైతే మాయైతే ఇలా జరుగుతున్నవి. కార్యక్రమాలైతే ఇట్లా జరుగుతున్నవనైతే నేను ఈరోజు వీడియో జేస్తున్నాను. నా ఛానెల్ ఒకవేళ నా వీడియోస్ జూడాలనుకుంటే నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఈ వీడియోనైతే కొంచెం లైక్ జేయండి. ఇంకా కొంతమందికి షేర్ జేయబడతది గాబట్టి నా వీడియోనైతే లైక్ జేయండి. థాంక్ యూ.